కర్ణాటక పాలిటిక్స్ లో కొత్త ఇన్నింగ్స్ షురూ అవుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు డీకే శివకుమార్. అయితే తన టీం పై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. కులాలు, కాంగ్రెస్ లోని వర్గాలను బ్యాలెన్స్ చేయడంలో కుస్తీ పడుతున్నారు డీకే. ఈ సాయంత్రం 4 గంటలకు విధానసౌధలో కర్ణాటక సీఎల్పీ కీలక సమావేశం ఉండబోతోంది. డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. డీకే పేరును సీఎల్పీ నేతగా ప్రతిపాదించనున్నారు సిద్ధరామయ్య. సీఎల్పీ ప్రక్రియ పూర్తయిన తరువాత గవర్నర్ కు లేఖ పంపనుంది కాంగ్రెస్. కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ పరిధిలో కసరత్తు జరుగుతోంది. డీకేతో పాటు 12 నుండి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కుల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఖర్గే నివాసంలో నిన్న అర్ధరాత్రి వరకు కన్నడ నేతలతో కీలక సమావేశం జరిగింది. డీకేతో పాటు కేసీ వేణుగోపాల్తో చర్చించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే తమ వర్గం జాబితాలు అందించారు డీకే, సిద్ధు. 2018 తరహాలో కోఆర్డినేషన్ కమిటీ వేయాలని సిద్ధరామయ్య డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ప్రభుత్వానికి వారధిగా కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందని సిద్ధు చెప్తున్నారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా తను నియమించాలని కోరుతున్నారు సిద్ధరామయ్య.